సమైక్యాంధ్ర కావాలనేవారు కొందరైతే ప్రత్యేక తెలంగాణ కావాలనుకునేవారు మరికొందరు. అసలు ఆంధ్రప్రదేశ్లో అగ్గి ఎందుకు రగులుతుంది? ప్రత్యేక వాదనలు రావడానికి గల కారణాలు ఏంటి? బ్రిటిష్ వారు మన దేశాన్ని విడిచి వెళ్లిన దగ్గర నుంచి ఏం జరిగింది? ప్రత్యేక తెలంగాణ, ప్రత్యేక ఆంధ్ర నినాదాలు రావడానికి కారణాలు ఏంటి? నిజానిజాలను మీ కళ్ల ముందు ఆవిష్కరించే ప్రయత్నమే మా ఈ ఏపీ అసలు కథ. ప్రత్యేక తెలంగాణ ప్రాంత ఉద్యమం రావడానికి గల కారణాలని మనం పరిశీలిస్తే ప్రత్యేక ప్రాంత నినాదం ఒక్కరోజుతో మొదలైంది కాదు. చాలా దశాబ్దాల నుంచి తెలంగాణ ప్రాంత ప్రజల్లో బలంగా నాటుకొని ఉన్న అంశమే ప్రత్యేక నినాదం. 1956లో తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్ర రాష్ట్రంలో కలిపి ఆంధ్రప్రదేశ్గా ఏర్పాటు చేసిన దగ్గర నుంచి ఈ నినాదం వినిపిస్తుంది. అసలు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఎందుకు కోరుకుంటున్నారో తెలుసుకోవాలంటే మొదట హైదరాబాద్ రాష్ట్రం పుట్టు పూర్వతరాలు తెలుసుకోవాలి. మన దేశ స్వాతంత్ర్యానికి ముందు తెలంగాణ ప్రాంతం నిజాం రాజుల పాలనలో ఉండేది. నిజాం పాలకులు తెలంగాణని 1720 నుంచి 1948 వరకు 228 ఏళ్ల పాటు పాలించారు. బ్రిటిష్ వారి పాలనలో ఏనాడు తెలంగాణ ప్రాంతం లేదు. హైదరాబాద్ స్టేట్, రాజధాని హైదరాబాద్. మాట్లాడే భాషలు తెలుగు, ఉర్దూ, మరాఠీ, కన్నడ, పర్షియన్, హైదరాబాదీ. రిలీజియన్ హిందూయిజం, ముస్లిం. వైశాల్యం 82,000 స్క్వేర్ మైల్స్. నిజాముల పరిపాలన 1724 నుండి 1948 వరకు సాగింది. డెమోక్రటిక్ అండర్ ఇండియన్ యూనియన్ 1948 నుండి 1956 వరకు. నిజాం పాలనలో 1.8 కోట్లకు పైగా జనాభా ఉండేవారు. నిజాముల పాలన పరిశీలిస్తే మొదటి నిజాం రాజు ఐవాజ్ ఖాన్ 1720 నుంచి 1748 వరకు పాలించారు. ఇక చివరి నిజాం రాజు మస్తక్ అలీ 1911 నుంచి 1948 వరకు పాలించారు. సికింద్రాబాద్ నిర్మాత సికిందర్ షా. నిజాముల కాలంలో తెలంగాణ ప్రాంతం ప్రత్యేకంగా పరిపాలించబడేది. ఇక్కడి ప్రాంత పరిపాలనకు బ్రిటిష్ వారికి ఎటువంటి సంబంధం ఉండకపోయేది. – 1887లో హైదరాబాద్లో నిజాం కాలేజీ ఏర్పాటైంది. 1870లో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పడింది. ఉస్మానియా యూనివర్సిటీ ఆగస్టు 28, 1919లో ఏర్పాటు చేశారు. 1878లో కర్ణాటకలోని వాడికి హైదరాబాద్ నుండి రైలు మార్గం నిర్మించారు. 1883లో అప్పటి నిజాం ప్రభువు మీర్ మహబూబ్ అలీఖాన్తో బ్రిటిష్ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని మహారాష్ట్రలోని చంద్రపూర్ నుండి విజయవాడకు రైల్వే లైన్ వేయడం జరిగింది. దీన్నే చాందే రైల్వే స్కీమ్ అంటారు. ఓయూ విద్యార్థులు 1938లో నిజాంకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభించారు. ఇక నిజాములు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు: 1921లో సింగరేణి కాలరీస్, 1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ, 1942లో ఆల్విన్ ఫ్యాక్టరీ, ఆదిలాబాద్ సిర్పూర్ పేపర్ మిల్, వరంగల్లో ఆజాం జాహీ మిల్స్, హిమాయత్ సాగర్, 1946లో సింగరేణి బొగ్గు గనులు,
1947లో హైదరాబాద్ ఆస్బెస్టాస్, 1943లో ఫ్రాగ్ టూల్స్, డిబిఆర్ మిల్స్, 1925లో చార్మినార్ సిగరెట్ కంపెనీ. బ్రిటిష్ వారు భారతదేశంలో ఇండియన్ సివిల్ సర్వీస్ పెడితే అప్పటి నిజాం పాలకుడైన ఆసఫ్ జాహీ హైదరాబాద్ సివిల్ సర్వీస్ను ప్రారంభించారు. 1930లో ప్రపంచ అత్యధిక ధనికులలో ఆసఫ్ జాహీ ఒకరు. బ్రిటిష్ పాలనపై వ్యతిరేకతతో గాంధీజీ శాంతియుత మార్గంలో చూపిన స్ఫూర్తితో ఆ సమయంలో దేశం మొత్తం స్వాతంత్ర్యం కోసం పోరాడింది. 1947 ఆగస్టు 14 అర్ధరాత్రి బ్రిటిష్ వారు మన దేశాన్ని వదిలి వెళ్లిపోయినప్పుడు నిజాములు ఇంకా హైదరాబాద్ ప్రాంతంలో పరిపాలన కొనసాగిస్తూనే ఉన్నారు. ఓయూ విద్యార్థులు 1938లో నిజాంకు వ్యతిరేకంగా వందే మాతర ఉద్యమం ప్రారంభించారు. భారత యూనియన్ ఏర్పడిన తర్వాత కూడా 1947లో ఇంకా హైదరాబాద్ వంటి సంస్థానాలు రాజుల పాలన సాగిస్తూ ఉండేవి. అప్పటి భారతదేశ హోంశాఖ మంత్రి ఉక్కుపిడుగు సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రోద్బలంతో దేశంలోని అన్ని సంస్థానాలని మన దేశంలో విలీనం చేశారు. భారత సైన్యం హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలోకి విలీనం చేయడానికి తన సైన్యంతో నిజాం సరిహద్దులో కాచుకొని ఉంది. సరిగ్గా సెప్టెంబర్ 13, 1948 4 గంటలకి ఆపరేషన్ పోలో మొదలైంది. నిజాం రాజు సెప్టెంబర్ 17, 1948 సాయంత్రం 5 గంటలకు భారత సైన్యానికి కొన్ని షరతులతో లొంగిపోయాడు. అప్పటితో నిజాంల పాలన అంతమై హైదరాబాద్ రాష్ట్రం సెప్టెంబర్ 17, 1948 ఏర్పడింది. ప్రత్యేక హైదరాబాద్ రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి ఎంకే వేలోది. 1948 నుండి 1952 వరకు. పూరుగుల రామకృష్ణారావు 1952 నుంచి 1956 వరకు. రాష్ట్ర శాసనసభలో 174 మంది ఎమ్మెల్యేలు ఉండేవారు. అధికార పార్టీ కాంగ్రెస్. అలా నిజాముల 228 ఏళ్ల పాలన నుండి విముక్తి పొందిన తెలంగాణ ప్రజలు స్వేచ్ఛావాయువులను పీలుస్తూ హైదరాబాద్ రాష్ట్రంలో 1948 నుంచి 1956 వరకు కొనసాగారు. సువర్ణమైన భారతదేశం కోసం ఇప్పటి ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లోని చాలా మంది గొప్ప గొప్ప నాయకులు స్వాతంత్ర్య పోరాటంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడారు. ఎన్నో లాఠీ దెబ్బలకు, బుల్లెట్ గాయాలకి ఎదురొడ్డి స్వాతంత్ర్యం సంపాదించుకున్నారు. 1947 నుండి 1957 వరకు ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్రంలో భాగంగా ఉండేది. ఆంధ్ర ప్రాంతం మద్రాసు రాష్ట్ర వైశాల్యంలో 56%. తెలుగు మాట్లాడేవారు 40% ఉన్నా రాజకీయంగా తెలుగువారికి ప్రాధాన్యత లేదు. తమిళవారే అధికారాన్ని అనుభవించేవారు. ఉన్నత ఉద్యోగుల్లో కేవలం తెలుగువారు 8% మంది. 19 జడ్పీలలో ఒక్క తెలుగువారు కూడా లేరు.